వివాహం కొరకు ఎదురు చూస్తున్నవారు, ఒంటరిగా ఉన్నాను అని అనుకుంటున్నవారు, ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్న తల్లిదండ్రులు కావచ్చు, అన్న మ్యారేజ్ లేట్ అయిపోతుంది, చాలా సంవత్సరాలు పెరిగిపోయినాయి అని అనుకుంటున్నటువంటి వారు, ఎంతో మందికి చెప్పుకున్నాం, ఎంతో మందికి కాగితాలు ఇచ్చినాం, అబే ఎంతవరకు ఏమీ సరవట్ల, ఏమీ లైన్ అవట్ల, ఈ పరిస్థితులు అయిపోయింది, అమ్మాయిలు అయిపోయింది, మావాడు ఇలాగ అయిపోయాడు అన్న పరిస్థితులు ఒకవేళ ఉంటే ఈ మాట కూడా ప్రభు నీకు తెలియజేస్తున్నాడు ఈ రోజు ఒక వాగ్దానంగా. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన మీద నీ మనసు పెట్టుకో. ఈ వివాహ సంబంధమైనటువంటి సమస్యలు ఒకవేళ ఉంటే ఈ రోజు దైవ సేవకుని ద్వారా ప్రభు ఈ మాటలకి తెలియజేస్తున్నాడు. ఏకాంగులను సంసారులుగా కూడా చేయగల దేవుడు. ఇది దేవుని ద్వారా సాధ్యమవుతూ ఉంటే ప్రియులారా, చేయవాడు ఆయన. ప్రియులారా, ఆయన దగ్గర నుంచి రావాలి ఫలం. ఆయన కార్యం చేయకపోతే ఏమీయో జరగదు ప్రియులారా. దేవుడు కార్యం చేయాలి నీ పట్ల. కాబట్టి విశ్వాసంతో దేవుడిని ఎందుకు అడగకూడదు? నువ్వు దాని గురించి ఎందుకు ఆందోళన పడాలి? ఒక తల్లిగా, తండ్రిగా, కుమారుడి విషయంలో కృప చూపించు, నా కుమార్తె విషయంలో కృప చూపించు, ఏమీ కుదరట్లేదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ విషయంలో ప్రభు చేయవాడవు నువ్వు, ఈ కార్యాలు చేయవాడవు నువ్వు.